వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజా కాలం తీరిపోయిన వస్తువుల వంటి వారిని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. కట్లపాము లాంటి రోజా చంద్రబాబు చేస్తోన్న అభివృద్ధి పనులపై విషం చిమ్ముతోందన్నారు. రోజా ప్రస్తుతం మానసిక సంఘర్షణలో ఉందని చెప్పారు రామానాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్లో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ డెవలప్మెంట్లో నెంబర్ 1 ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని రోజుకి 24 గంటల్లో 18 గంటలు పైబడి కష్టపడి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ మాట్లాడేటువంటి స్థాయి ఈవేళ రోజాకు లేదు అని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు, రోజా అంటే ఒక కట్లపాము వంటిదే అని చెప్పి. ఎందుకంటే కట్లపాముకి ఎన్ని కట్లు ఉంటే అన్నిసార్లు విషం కక్కుతూ ఉంటుంది. అదేవిధంగా ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమంపై రోజు కూడా రోజా ఆ రకమైనటువంటి విషయం ఈవేళ అభివృద్ధిపై కక్కుతున్నటువంటి విషయాన్ని ఈవేళ ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఈవేళ రోజా ఒక డిప్రెషన్లో ఉంది. ఎందుకంటే గతంలో ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఆమెకు అర్థం కావట్లా, తాను ఉన్నటువంటి పార్టీ ఎన్నికల్లో ఓడిపోతూ ఉందా, లేదా ఓడిపోతున్నటువంటి పార్టీలోకి నేను వెళ్తున్నానా అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంఘర్షణకు లోనే ఆమె ఏమేమి మాట్లాడాలో తెలియక తమ అక్కసును, అసూయను, ఈర్షను ఈవేళ మీడియా ద్వారా అవాకులు చవాకులు పిచ్చి ప్రారాపణలు ఈవేళ ఆవిడ మాట్లాడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఈరోజు స్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి తొందరలోనే జగన్మోహన్ రెడ్డికి మరి యొక్క శశికళ పక్కన మరి సెల్ రెడీగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఎక్స్పైర్ డేట్ అయినటువంటి వస్తువుకి ఏమాత్రం విలువ ఉంటుందో ఆ రకంగా ఈవేళ 16 నెలలు జైల్లో ఉండి 11 షార్ట్ షీట్లుండి రూపాయలు ఈవేళ సిబిఐ నిర్ధారించబడి ఈవేళ ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రోజా వంటి నాయకులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి నాయకులుగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా